బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలలో ఎవరైతే రేషన్ అర్హులు ఉంటారో ఈ రేషన్ లబ్ధిదారులకు ఇక రేషన్ డీలర్లు రేషన్ షాపులు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. సో సన్న బియ్యానికి వైపు జనం చేకూడుతుంటే 10 రోజుల్లోనే రేషన్ షాపులో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఒక్కసారిగా రేషన్ షాపుల ముందు మరి క్యూ కట్టినటువంటి జనం అంతా కూడా ఇంటికి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో గత 15 రోజుల నుంచి చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల ముందు మరి సామాన్య ప్రజలు ఎవరైతే రేషన్ బియ్యానికి అర్హులు ఉంటారో వాళ్ళంతా కూడా మరి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఏకంగా సర్ది కట్టుకొచ్చుకొని అక్కడనే కూర్చుంటున్నటువంటి పరిస్థితి. కేవలం 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం దీనికి కారణంగా తెలుస్తోంది. సో కొన్ని రేషన్ షాపుల ముందు నో స్టాక్ బోర్డు దర్శనమిస్తూ లబ్ధిదారులకైతే షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంకొన్ని చోట్ల రేషన్ బియ్యం ఇస్తున్నప్పటికీ కొంత ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో రేషన్ షాపుల వద్ద మరి లబ్ధిదారులంతా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా రేషన్ దుకాణాల వద్ద అయితే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 3 నెలల కోటను ఒకేసారి ఇస్తుండడంతో వారం 10 రోజులుగా రద్దీగా కనిపిస్తుంది. క్యూ లైన్లతో ఉన్న రేషన్ షాపులు కొన్ని చోట్ల స్టాక్ లేకపోవడంతో ఖాళీగా ఉన్నట్టుగా మరికొన్ని చోట్ల డీలర్లు మూసేస్తున్నటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ జిల్లాతో పాటు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా పరిధిలో నగర శివారు ప్రాంతాల్లోనూ పలు చోట్ల రేషన్ షాపులో స్టాక్ లేకపోవడంతో మూసి ఉంచారని స్థానికులు వాపోతున్నారు. ఇక పోర్టబిలిటీ ఉండడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న రేషన్ షాపులకు వెళ్ళినా అక్కడ సైతం స్టాక్ లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. స్టాక్ ఉన్నప్పుడు రద్దీగా ఉందని తిరిగి వచ్చి 2 రోజుల తర్వాత వెళ్తే స్టాక్ లేదంటూ చెప్తున్నారంటూ వాపోతున్నారు సామాన్య జనం. ఇక ప్రభుత్వం గత ఏప్రిల్ నెల నుంచే సన్న బియ్యం పంపిణీని స్టార్ట్ చేసింది. లబ్ధిదారులందరూ షాపులోకి క్యూ కట్టారు. దీనికి తోడు జూన్ నెలలోనే ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం ఇస్తుండడంతో సరుకులు తీసుకునేందుకు ఆసక్తిగా చూస్తున్నారు సామాన్య జనం. వందల సంఖ్యలో ఉన్న రేషన్ షాపులకు సరిపడా స్టాక్ చేరవేయాలంటే 2-3 రోజుల సమయం పడుతుందని, అప్పటి వరకు కొన్ని షాపుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు ఇక చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రతి నెల రేషన్ బియ్యం పంపిణీ 15వ తేదీ వరకు ఉండగా జూన్ నెలలో మాత్రం 30వ తేదీ వరకు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని చేరవేయాలంటే కొంత సమయం పడుతుందంటూ ఇక రేషన్ డీలర్లు ఆయా సర్కిల్ ఏఎస్ఓలు ఇచ్చే సమాచారం మేరకు వెంటనే స్టాక్ను పంపించే ఏర్పాట్లు చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులు సంఖ్య 3 కోట్లు దాటింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేరుస్తున్న ప్రక్రియ ఇక శరవేగంగా జరుగుతుంది. ఈ మేరకు మే నెలాఖరు వరకు రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3,11,28,921 చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఏడాది జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో పాత కార్డులో కొత్త పేర్లు నమోదుకు అవకాశం కల్పించాలని పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. అందుకు అనుగుణంగా మీ సేవతో పాటు కులగణ ద్వారా దరఖాస్తులు అందాయి. ఆయా దరఖాస్తును పరిశీలిస్తూ విడతల వారీగా జనవరి 26, ఫిబ్రవరి 28, ఏప్రిల్ 24, మే నెల 23 తేదీలో 4 విడతల్లో కొత్తగా 2,03,156 కార్డును మంజూరు చేయగా 9 విడతల్లో పాత కార్డులో కొత్త సభ్యులుగా 29,81,356 మంది పేర్లను చేర్చారు. ఇక రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియని ఇంకా పరిశీలించాల్సిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులకు స్థానిక మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా పత్రాలు అందజేయాలంటూ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించినట్టుగా కొంత సమాచారం అవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ సో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో జనాలంతా కూడా రేషన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. కొంతమంది అక్కడే మరి సర్ది కట్టుకొచ్చుకొని మరి అన్నం తింటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొంతమంది పొద్దున 10 గంటల నుంచి రాత్రి 7-8 గంటల వరకు కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. 3 నెలల బియ్యం ఒకేసారి తీసుకోవాలి కాబట్టి కొంత టైం పడుతుంది. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా మరి అక్కడ డీలర్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం సన్న బియ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చేకొడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో మరి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనాల్సినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వం ఇచ్చే ఈ సన్న బియ్యాన్ని మేము లబ్ధిదారుల మందరం వండుకొని తింటున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో 3 నెలల కోట ఒకేసారి ఇవ్వడంతో కొంత ఈ సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితి. అయినప్పటికీ రేషన్ షాపులో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడికక్కడ స్టాక్ ఉన్న చోట్ల అయితే రేషన్ పంపిణీ
జరుగుతూ ఉంది. బట్ కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో లబ్ధిదారులు షాక్కి గురవుతున్నారు. ఇదేంటి వారం 15 రోజుల్లోనే నో స్టాక్ బోర్డులు పెట్టడం ఏంటి? గతంలో 15 రోజుల పాటు రేషన్ బియ్యం ఇచ్చేది, బట్ ఇప్పుడు కేవలం 1 వీక్లోనే నో స్టాక్ బోర్డులు పెట్టడం ఏంటి? ఖచ్చితంగా అర్హులందరికీ సన్నబియ్యం ఇవ్వాల్సిందే. ఇక 15 రోజుల పాటు పొడిగించాల్సినటువంటి లబ్ధిదారుల ఫిర్యాదుల మేరకు ఇక టెక్నికల్ ఇష్యూస్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు సన్నబియ్యం పంపిణీకి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరికొన్ని చోట్ల ఇప్పటికే స్టాక్ లేదు, ఇంకొన్ని చోట్ల ఆ గోదాములలో స్టాక్ని దించుతున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందరికీ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారి కుటుంబానికి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారింటికి ఆ బియ్యం చేరేందుకు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. గతంలో ప్రజాపాలన, ఆ తర్వాత గ్రామ సభలు, ఇలా చాలామంది దరఖాస్తులు చేసుకుని వచ్చారు. ఇప్పుడు కొత్తగా మీ సేవా సెంటర్లో కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. పాత కార్డులో పేరుంటే అక్కడ డిలీట్ చేయించి మళ్ళీ కొత్తగా ఆ ఫ్యామిలీ మొత్తం కూడా కొత్త కార్డుకి దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. అడిషనల్గా ఇంకెవరైనా కార్డులో యాడ్ అవ్వాలనుకుంటే వారికి కూడా ఛాన్స్ ఇస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ, ఖచ్చితంగా మీ సేవలో చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఇంకా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారుల ఫిల్టరింగ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది పెద్ద మొత్తంలో మరి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో, ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది, నిరంతర ప్రక్రియ, ఎక్కడా కూడా మరి బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అసలే అవసరం లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఇంకా రేపు ఏం జరగబోతుంది. మరి నో స్టాక్ బోర్డులు ఇప్పటికైనా ఎత్తేసి పూర్తి స్థాయి స్టాక్తో ప్రజలకి మరి సామాన్య కుటుంబాలకు రేషన్ అందుబాటులోకి వస్తుందా, లేక మరింత సమయం పడుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.